హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అండి. అదేంటంటే ప్రాబ్లం అన్నమాట, జిఎంఈ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్లో నుంచి. సో ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ కాపర్ బార్ 250 mm లాంగ్ ఈజ్ 30 mm ఇన్ డయామీటర్ ఫర్ 150 mm ఆఫ్ లెంత్ అండ్ 20 mm diameter for remainder. A tensile load is applied to the bar so that the maximum stress induced in the material is 50 Newton per mm square. Determine magnitude of the load and calculate the total elongation of the rod. For copper, E is equal to 1.03 into 10 to the power of 5 Newton per mm square. అంటే ఒక కాపర్ రాడ్ ఉందన్నమాట, 250 mm లాంగ్ ఉంది, అది 30 mm డయామీటర్, ఇన్ ఫర్ 150 mm ఫర్ లెంత్ అండ్ 20 mm డయామీటర్ ఫర్ రిమైనింగ్. అంటే 250లో 150కి పోను మిగతాది ఏదైతే ఉందో ఈ 20 mm డయామీటర్. సో ఎప్పుడైతే దీని మీద లోడ్ అప్లై అవుతుందో అది దాంట్లో వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెస్ ఇండ్యూస్ వచ్చేసి 50 Newton per mm square అనమాట. అయితే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద లోడ్ ఫైండ్ అవుట్ చేయమంట, అంటే పీ వాల్యూ కనుక్కోమంట అనమాట. సో దాంతోపాటు టోటల్ ఎలాంగేషన్, అంటే దీనికి డయాగ్రామ్ ఉంటుంది అనమాట. మరి ఆ డయాగ్రామ్ ఎలా గీస్తాం ఏంటి అంటే సొల్యూషన్లో. సో ఇది వచ్చేసి దీని యొక్క లెంత్ ఫస్ట్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సో దీని లెంత్ వచ్చేసి 150 ఉందన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 150 mm. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ బార్లో ఏమైందంటే దీని యొక్క డయామీటర్ రెడ్యూస్ అయింది. సో ఇది డయామీటర్ రెడ్యూస్ వచ్చింది. ఈ డయామీటర్ వచ్చేసి 20 mm అనమాట. సో ఇది 20 mm డయామీటర్. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 30 mm డయామీటర్. సో ఇది 30, ఇది 20 mm. సో లోడ్ అన్నది ఆపోజిట్ ఎంత అయితే అప్లై ఉందో దీని మీద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రిమైండర్ ఉంది కాబట్టి 100 mm లెంత్ వచ్చిందనమాట. అంటే ఇక్కడ గివెన్ డేటాలో డయామీటర్ ఉంది, ఫస్ట్ D1 ఉంది, D2 ఉంది, దాంతోపాటు ఇక్కడ P అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, L అని ఉంది, L1 L2 అనేది టోటల్ ఎలాంగేషన్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా వాల్యూలో ఫస్ట్ మనకి ఏది డయామీటర్ ఉందో ఆ డయామీటర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ పిక్చర్లో ఉన్న డయామీటర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ డయామీటర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇందులో తక్కువ వాల్యూ ఏదైతే ఉందో డయామీటర్ ఆ వాల్యూని మనం D1గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని D2గా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే D2 వాల్యూ అనమాట. సో ఇందులో మనకి L1 వాల్యూ ఎంత వచ్చింది, L2 వాల్యూ కూడా ఉంది. సో ఇది L1 అవుతుంది, ఇది L2 అవుతుంది. సో టోటల్ ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్ నుంచి మనం D1 ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఇది D1 అనమాట. సో D1 ఉంది కాబట్టి ఏరియా కనుక్కోవాలి. సో దానికి D1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ D1 ఈజ్ ఈక్వల్ టు 20 mm, అలాగే D2 ఈజ్ ఈక్వల్ టు మనకి 30 mm ఇచ్చాడు, అలాగే L1 ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చారు, అలాగే L2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 అనమాట, ఇక్కడ 150 అనమాట. సో L1 L2 దీంట్లో మనకి లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి D ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటంటే ఏరియా 1. సో ఏరియా 1 ఫైండ్ అవుట్ చేయాలంటే 5/4 D² అనమాట. సో ఇక్కడ D1² అనుకోవాలి, అలాగే 5/4 ఇంటూ ఇక్కడ ఎంత వాల్యూ అయితే ఉందో దాన్ని 20 హోల్ స్క్వేర్ చేసుకోవాలి. 20 హోల్ స్క్వేర్ చేస్తే మన క్యాలిక్యులేషన్లో ఇంకా వాల్యూ వస్తుంది అనమాట. ఆ వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ వస్తుందంటే క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఇక్కడ 5/4 ఇంటూ D² అంటే దీంట్లో వాల్యూ వచ్చేసి మనకి 314.15 వచ్చిందనమాట. సో ఇక్కడ A1 వాల్యూ అనమాట 315. సో ఇది mm². అలాగే ఇక్కడ A2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. A2 వాల్యూ అంటే ఇక్కడ ఇచ్చిన డయామీటర్ D కాబట్టి దీన్ని కూడా 5/4 D2 హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో దీని విలువ, సో ఇక్కడ 30 హోల్ స్క్వేర్. సో 30 హోల్ స్క్వేర్ వాల్యూ చేసినట్టయితే మనం 5/4 ఇంటూ 30² అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 706.
85 వచ్చింది. 706.85 mm స్క్వేర్. సో ఏరియా అనేది mm² ఉంటుంది కాబట్టి. సో యంగ్స్ మోడల్స్ అనేది మనకి ఇచ్చిన వాల్యూ క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు 1.03 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ mm² అనమాట. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటంటే స్ట్రెస్ కావాలంటే సిగ్మా వాల్యూ ఇచ్చాడు మనకి 50 న్యూటన్ పర్ mm² ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ పి. సో మనకి పి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే, సో లోడ్ బై ఏరియా అనే ఒక ఈక్వేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ లోడ్ బై ఏరియాలో సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు P/A అనమాట. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో మనకి P ఉంది కాబట్టి సిగ్మా వాల్యూ 1 అయితే ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సిగ్మా వాల్యూ ఫస్ట్ 1 వాల్యూ వచ్చేసి ఇక్కడ 3 ఏరియా 1 ఇచ్చిందనమాట. సో సిగ్మా 1 ఇంటూ A1 అనమాట. సో సిగ్మా ఎంత ఇచ్చాడు మనకి ఇచ్చిన వాల్యూ వచ్చేసి 50 ఇచ్చాడు ఇంటూ ఇక్కడ వాల్యూ వచ్చేసి 314.1 వాల్యూ. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనం ఎంత వస్తుందో చూద్దాం. 314.15 ఇంటూ 50. సో దీంట్లో వచ్చిన వాల్యూ వచ్చేసి మనకి 15.7 కిలోన్యూటన్స్. సో ఇక్కడ 15.7 కిలోన్యూటన్స్ ఇది లోడ్ వాల్యూ అనమాట. ఇప్పుడు లోడ్ వచ్చింది కాబట్టి మనకి టోటల్ ఎలాంగేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఎలాంగేషన్ ΔL ఈజ్ ఈక్వల్ టు ΔL1 ప్లస్ ΔL2. సో ఇక్కడ DL1 అంటే మనకి ఈక్వేషన్ ఉంటుందన్నమాట. సో డెల్టా వాల్యూ వచ్చేసి మనకి P/E ఇంటూ L1/A1 ప్లస్ L2/A2 అనమాట. సో దీంట్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేయాలి. సో P వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 15.7 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై E ఈజ్ ఈక్వల్ టు 1.03 ఇంటూ 10⁵. సో అలాగే మనకి లెంత్ L1 వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 100 ఇచ్చారు. డివైడెడ్ బై A1 అంటే 314.15 ప్లస్ L2 అంటే 250 డివైడెడ్ బై 706.85. సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ΔL వాల్యూ వస్తుంది. ΔL వాల్యూ ఎలా వస్తుంది ఏంటి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ 1 by 1 క్యాలిక్యులేట్ చేద్దాం. సో 100 డివైడెడ్ బై 3.15 0.31 ప్లస్ 250 డివైడెడ్ బై 706.85 వాల్యూ. సో ఇక్కడ వాల్యూ 0.35. సో 0.35. సో 0.35 ప్లస్ 0.31 వాల్యూ వచ్చేసి మనకి 0.66 వస్తుంది అన్నమాట. 0.66 ఇంటూ ఇక్కడ 150 15.7 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 1.03 ఇంటూ 10⁻5. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 0.66 వేసుకుంటే మనకి వాల్యూ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓవరాల్ ఆన్సర్ యాడ్ చేసుకుంటే వచ్చిన వాల్యూ మనకి 0.8 వచ్చిందనమాట. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే సో ΔL ఈజ్ ఈక్వల్ టు 0.08 mm. సో టోటల్ ఎలాంగేషన్ లెంత్ వచ్చేసి 0.08 mm అనమాట. సో ఇదండి ప్రాబ్లం చేసే విధానం. సో ΔL ఈజ్ ఈక్వల్ టు ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.